వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి. క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో హైదరాబాద్ పోలీసులు విఫలం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శ. విశాఖ మన్యంలో కలుషిత ఆహారం తినడం వలన 70 మందికి అస్వస్థత, 6గురి పరిస్థితి విషమం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బోల్తా 3 మృతి. గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను అరెస్టు చేసిన పోలీసులు. 8 మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దుబే ప్రధాన నిందితుడు. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయం మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణులైన వారు కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణులైనట్టుగా మార్కుల జాబితాలో పేర్కొంటామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మార్కుల మెమోలను జూలై 31న తర్వాత సంబంధిత కళాశాలలో పొందవచ్చని మంత్రి తెలిపారు. అయితే రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. సో గతంలో పాస్ అయిన పిల్లల్ని కూడా రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి దాదాపుగా 73,000 మంది పిల్లలు రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళది కూడా ఒక 10 డేస్లో కౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన 1,47,000 మంది స్టూడెంట్స్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణత అయినట్లు పాస్ అయినట్లు వాళ్ళకు జాబితాలో పేర్కొనడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఈ మంత్ 31st వరకు వాళ్ళ కాలేజీలలో ఈ మెమోస్ తీసుకోవచ్చు అని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు కేసులు పెరుగుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా లాక్డౌన్ ప్రకటించిన ఇమీడియట్గానే 1st నుండి 9th వరకు స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫెయిల్ అయిన పిల్లలందరినీ ఇమీడియట్గా మళ్ళీ ఫర్దర్ అడ్మిషన్స్కి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలి, ఇంకా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా పిల్లలందరికీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి వీల్లేదని వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్టు ప్రకటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని 1,47,000 మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని పాస్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణంకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు మెరుగైన వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు అవసరమని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, ఎంపీ లింగయ్య యాదవ్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెల్ల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ అధికారి జ్యోతిర్మయ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో క్రైమ్ను కంట్రోల్ చేయడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. నగరంలో ఈ 6 నెలల్లో క్రైమ్ రేట్ తగ్గిందని పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిపి అంజనీ కుమార్కు గుర్తు చేస్తున్న 20 రోజుల్లోపే 6 హత్యలు జరిగాయి. దొంగతనాలు, మర్డర్లు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో మీరే చెప్పాలి అని ప్రశ్నించారు. నగరంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, మర్డర్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ క్రైమ్ రేట్ తగ్గినట్లు స్టేట్మెంట్లు పోలీస్ కమిషనర్ ఇస్తున్నారా, లేక ఫామ్ హౌస్లో కూర్చొని క్రైమ్ తగ్గినట్లు చెప్పమని పెద్దలు ఆదేశిస్తున్నారో అర్థం కావడం లేదంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇవాళ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గారిది ఒక స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్మెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రైమ్ ఈ 6 monthsలో చాలా తగ్గింది అని కమిషనర్ గారిది స్టేట్మెంట్. కానీ కమిషనర్ గారికి నేను యాద్ చేపిస్తున్నా, దాదాపు ఈ
20 days మధ్యలో 6 మర్డర్లు అయినాయి మన సిటీలో. ఇంకా దొంగతనం, ఇంకా దోపిడీలు, ఇంకా రేపులు ఎన్ని అయినాయి అది మీరే చెప్పాలి. సరిగైన క్రైమ్ని కంట్రోల్ చేయనీకి వస్తలేదు. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ దోపిడీలు, ఎక్కడ చూస్తే అక్కడ దొంగతనం, ఎక్కడ చూస్తే అక్కడ ఘోరంగా మర్డర్లు అవుతున్నాయి. మళ్ళీ మన పోలీస్ కమిషనర్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మన పోలీస్ కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేక ఈ పొక్కలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని నువ్వు ఈ విధంగా స్టేట్మెంట్ అని మన పెద్దోళ్ళు అంటున్నారా కమిషనర్ గారికి అర్థమైతే. ఉత్తరప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ సమీపంలోని బిక్రు గ్రామంలో 8 మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దుబే ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అతని 4 అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్కు అత్యంత సన్నిహితుడు అతని బాడీగార్డ్ అమర్ దుబేను పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. ఇతనిపై 25,000 రూపాయల రివార్డు కూడా ఉంది. వికాస్ దుబేకు సన్నిహితంగా ఉండే మరో 2 పోలీసులు హతమార్చారు. ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు గాను ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్టు తెలిపారు. बड़ा हो, हमारी पुलिस छोड़ती नहीं है किसी को भी, और विकास को भी पकड़ा है और गिरफ्तार कर लिया है, हमारी कस्टडी में है वो. सर क्या खबर मिली, कैसे ये पूरा ऑपरेशन हुआ? अब इंटेलिजेंस की बातें सीधी नहीं बताना चाहिए अभी फिलहाल, उसके मर्म तक पहुंचने के बाद बताएंगे. मैं अभी सिर्फ इतना बता रहा हूं कि हमने गिरफ्तार किया है, हमारी कस्टडी में है. सर मंदिर में से गिरफ्तारी हुई है? मंदिर के बाहर अंदर उसको न लाए मंदिर को बीच में, पर उज्जैन में गिरफ्तारी हुई. सर ये भी बताया जा रहा है कि कुछ पुजारी या कुछ लोगों ने उसका चेहरा पहचाना, उसके बाद पुलिस को इन्फॉर्म किया, या पुलिस ने सीधे इंटेलिजेंस की बात भी बताएंगे. पहले हमको मर्म तक आने दो, बाकी की चीजों को पता करने दो. सर पुलिस ने इनके साथियों को एनकाउंटर कर दिया था, बहुत क्रूर गैंगस्टर था इसका. निश्चित रूप से प्रारंभ से ही ये क्रूरता की हदें पार करता रहा है, और इसलिए जो भी कृत्य किया वो बहुत निंदनीय था, बहुत चिंतनीय था, और मध्य प्रदेश को बड़ी कामयाबी मिली है. और पूछो, एमपी पुलिस को ये आशंका थी क्या कि यूपी से वो एमपी में आ सकता है, क्योंकि ग्वालियर वारदात होने के बाद से ही हमने पूरी मध्य प्रदेश की पुलिस को अलर्ट मोड पे रखा था और पूरी निगाह रखी जा रही थी और गिरफ्तार किया. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలెటి రమ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ కళాశాలలో 72వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలెటి రమ్య మాట్లాడుతూ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 30 లక్షలకు పైగా విద్యార్థులతో అతిపెద్ద విద్యార్థి పరిషత్గా ఏబీవీపీ నిలిచిందని అన్నారు. ముందుగా వివేకానందుడు, భరతమాత, సరస్వతి మాతలకు పూలమాలలు వేసి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యా పరిషత్ 72వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏబీవీపీ సుల్తానాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. 1949 జూలై 9న న్యూఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమైన పరిషత్ ప్రయాణం నేడు 33 లక్షల విద్యార్థులతో అతిపెద్ద విద్యా పరిషత్గా నెలకొనింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఏబీవీపీ తన సేవలను నిరంతరాయంగా అందిస్తుంది. ఏబీవీపీ 71 వసంతాలు పూర్తి చేసుకొని 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జాతి నిర్మాణంలో విద్యార్థులందరినీ ఒక్కటి చేసి పాత్రల్ని చేయడమే విద్యా పరిషత్ యొక్క ముఖ్య లక్ష్యం. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. అమ్మర్పేటకు చెందిన సి నరసింహరావు అనే వ్యక్తికి కరోనా సోకిందని 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ చేర్పించారు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల వరకు డబ్బులు కట్టించుకున్నారు. అయితే ఆయన చనిపోయాడని ఇంకా 5 లక్షలు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్ డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మళ్లీ ఎంక్వైరీ చేయగా ఆయన బతికే ఉన్నాడని వీడియో కాల్లో చూపించారు. దీనికి కంగుతిన్న కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. వాసినండి, మా మామయ్య గారు కొంచెం శ్వాస ప్రాబ్లం ఉంటే మేము యశోద హాస్పిటల్కి తీసుకొచ్చాం. ప్రైవేట్ హాస్పిటల్, మాకు నమ్మకమైన హాస్పిటల్ అని తీసుకొని వచ్చాం. కానీ ఇక్కడ 10 రోజులు పెట్టుకొని 8 లక్షల బిల్లు వేసి ఆఖరికి ఏం చెప్పారంటే మాకు వీడియో కౌన్సిలింగ్లో చనిపోయారండి, మీరు బాడీని తీసుకెళ్ళండి అని చెప్పి మేము చాలా బాధపడ్డామండి. మా మామయ్య గారు చనిపోయారని మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డారు.
మా అత్తమ్మ గారు స్ట్రోక్ కోల్పోయి పడిపోయారు. ఈ సిచ్యువేషన్ చూసి ఇదే అండి ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి. మా మామయ్య గారు బతికే ఉన్నారు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి చూస్తే ఇది ఏంటండి మరి ఇలా చెప్పారు అని అడిగితే ఏమోనండి మాకు తెలీదు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్లో? ఇదేనా? బతుకున్న మనిషిని చంపేస్తారా? మేము ఎంతగా బాధపడ్డాము, ఎంత క్షోభపడ్డాము అది ఎవరికి అర్థం కాదండి. అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. మా మామయ్య గారు బతికే ఉన్నారు. మేము ఇప్పుడు చూశాక మేము నిర్ధారించుకున్నాం. కానీ చనిపోయినా అని చెప్పినారు. హాస్పిటల్లో బిల్లు కట్టించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా ప్రైవేట్ హాస్పిటల్స్లో? మీరు ఇంత మోసమా? మనిషి బతుకున్న వాడిని చంపేస్తున్నారు మీరు. మా ఫ్యామిలీలో ఆయన ఒక పెద్ద దిక్కు. అందరూ ఎంతో బాధపడుతున్నాం. మేము రాత్రి నుంచి మాకు అసలు తిండి లేదు, ఏం లేదు. 8 లక్షల బిల్లు కట్టించుకున్నారు. వెంటిలేటర్ పెడుతున్నాం అంటారు, అది అంటారు, ఇంజెక్షన్స్ అంటారు. ఇంజెక్షన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇక్కడ ఉన్నవే ప్రిస్క్రైబ్ చేయాలి కదా, ప్రిస్క్రైబ్ లేదంటారు, బయట వెతుకోమంటారు. 4,000 5,000 ఇంజెక్షన్ కాస్ట్ చేసేది బయట 40,000 అంటున్నారు. మేము ఎక్కడి నుంచి తెస్తాం ఈ డబ్బులు? లాక్డౌన్ ఉంది ఇప్పుడు అంటారు. ఎవరికి జాబ్ లేదు ఇంట్లో. ఇంత కష్టమైన పరిస్థితిలో ఇట్లాంటిది చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఇది. యశోద హాస్పిటల్ ది గ్రేట్ అని చెప్పుకుంటారు కానీ వేస్ట్ హాస్పిటల్, వన్ ఆఫ్ ది వేస్ట్ హాస్పిటల్. బతికున్న మనిషిని చంపేస్తున్నారు. ప్రైవేట్ 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 అంటారు కానీ ఇది పరిస్థితి ప్రైవేట్. నేను అంతేనండి. గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఇది ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటే అంత మంచిదండి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటిది మాకే జరిగింది, ఇంకెంతమందికైనా జరగచ్చు. మేము ఒక్కలమే ఇంత బాధపడ్డాం, కానీ మా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నేను కోరుకుంటున్నాను. దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను నా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మా అత్తమ్మ ఆరోగ్యం బాగలేదు, మా మామయ్య పరిస్థితి ఇలా ఉంది. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోయినా. నాకు చిన్న పాప ఉంది, 9 ఏళ్ళ పాప. ఆ పాపను నేను ఎక్కడ పెట్టాలి? నేను ఎక్కడ ఉంచాలి? ఇది నా సిచ్యువేషన్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక ఇన్నోవా వాహనం రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద బోల్తా పడింది. వాహనం అతివేగంగా రావడం వల్ల మలుపు వద్ద కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా బోల్తా పడింది. వాహనం దాదాపు 100 మీటర్లు రోడ్డుపై తలకిందులుగా వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. వాహనంలో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. మృతదేహాలు సైతం రోడ్డు పక్కన ఉన్న డివైడర్ మీద పడిపోయాయి. ఈ సంఘటనలో మొత్తం 3 చనిపోయినట్లు సమాచారం. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. వాహనం అతి వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ మన్యంలో కలుషిత ఆహారం తినడం వలన 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జీమాడుగుల మండలం గుడుతూరు పంచాయతీ పరిధి మలకపాలెంలో ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తిన్నట్టు వైద్య బృందం గుర్తించింది. అస్వస్థతకు గురైన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు. ఈరోజు విశాఖపట్నం ఏజెన్సీ పరిధిలో పాడేరు నియోజకవర్గంలోని జీమాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెం అనే గ్రామంలోని ఈరోజు అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 నుంచి 70 మంది గిరిజనులు కలుషిత ఆహారం సేవించడం వల్ల కొద్దిపాటి అస్వస్థతకు గురై ఈరోజు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో జీమాడుగుల మండల పరిధిలోని 60 మంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎవరికైతే కొద్దిపాటి సివియర్గా ఉందో వాళ్ళందరినీ కూడా పాడేరులో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించడం జరుగుతుంది. ఇప్పుడే మేమందరం కూడా వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ యొక్క మెడికల్ స్టేటస్, హెల్త్ స్టేటస్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడి తప్పకుండా గిరిజనులకి ఎపిడమిక్ సీజన్ వచ్చిందంటేనే కొంత ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇమీడియట్గా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మెరుగైన వైద్యం అందించి వాళ్ళకి పూర్తిగా ఆరోగ్యంగా వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ గ్రామాలకి పంపించే ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున మేము చేస్తా ఉన్నాం. నమస్తే అండి. విశాఖపట్నం జిల్లాలోని మగతపాలెంలో నిన్న కలుషిత ఆహారం తిని సుమారు ఒక 60-70 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, జీమాడుకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ హుటాహుటిన స్పందించి వాళ్ళకి వెంటనే జీమాడుగుల హాస్పిటల్లో తరలించి అక్కడి నుంచి ఇంకా కొంచెం క్రిటికల్గా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా పాడేరు హాస్పిటల్లో తరలించి ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి పేషెంట్లు కూడా చూడడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అలాగే జీమాడుగులో ఉన్న పేషెంట్ కూడా ప్రస్తుతానికి అంతా క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ అందరితో కోఆర్డినేట్ చేస్తూ
వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా అందేటట్టు కూడా నేను కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఎకరం 60 సెంట్ల భూమిపై కొన్నేళ్లుగా ఉప్పల భిక్షపతి అతని సోదరుడు కృష్ణమూర్తి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే సర్వే పూర్తయ్యే వరకు ఎవరు భూమి వద్దకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను కాదని కృష్ణమూర్తి పొలం దున్ని విత్తనాలు కూడా వేశాడు. విషయం తెలుసుకున్న భిక్షపతి భార్య లక్ష్మి, కొడుకు పొలం వద్దకు వెళ్లి ట్రాక్టర్తో దున్నుతుండగా కృష్ణమూర్తి ఇనుపరాడుతో దాడి చేశాడు. అక్కడున్న వారు అడ్డుకున్నా కృష్ణమూర్తి వినలేదు. గాయపడిన లక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే పార్సల్ సర్వీస్ కార్యాలయం ముందు పార్సిల్ బుక్ చేయడానికి వచ్చిన ద్విచక్ర వాహనంలో నుండి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో పల్సర్ వాహనం అగ్నికి ఆహుతైంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అది అంతమందికి తెచ్చిపోయి దూరంతో పెట్టు. అది వేస్ట్ లేక పోయింది. అది వేరేది పట్టుకునేది ఉంటుంది. అది సార్ ఈ పార్సల్ మోటార్ బైక్ కాలిపోతున్నాయి సార్. ఇక్కడ ఏదో పార్సల్ ఎట్లా ఏం జరిగిందో తెలియదు. మంటలు అయితే చెలరేగున్నాయి సార్. ఓవర్. ఓకే సార్, నేను ఇక్కడే ఉన్నా. ఆల్ఫా గేట్ హోమ్ గార్డ్ మాట్లాడుతున్నా. నేను ఇక్కడే ఉన్నా సార్. అదే డీటెయిల్స్ తీసుకుంటున్నాను సార్. పెట్రోల్ తీస్తుంటే జస్ట్ అది సైలెన్సర్ హీట్ అయి ఫైరింగ్ అయింది సార్. అంతే కదా. వేరే బండ్లు తీపిస్తున్నా సార్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్లో గిరిజనులకు రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుమారు 100 కుటుంబాలు అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు గిరిజనులు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసుకుంటున్న పాకలను తొలగించడంతో గిరిజనులకు రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్న తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గంపేట మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు జగ్గంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయానికి థర్మల్ స్క్రీనింగ్ మిషన్, శానిటేషన్ బాటిల్ స్టాండ్ అందజేశారు. అంతకుముందు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వి సురేష్ బాబును శాలువాలు, పూలదండలతో సత్కరించారు. అనంతరం మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్, సెక్రటరీ మానేపల్లి బంగారాజు ఆధ్వర్యంలో థర్మల్ స్క్రీనింగ్ మిషన్, శానిటైజర్ వాడేందుకు గాను తగు విధంగా బాటిల్తో అమర్చిన స్టాండ్ సిస్టమ్ను జగ్గంపేట సిఐ సురేష్ బాబు, ఎస్ఐ రామకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో, ఇది జగ్గంపేట సర్కిల్ పరిధిలో మేజర్ పంచాయతీ అయినటువంటి జగ్గంపేట గ్రామంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రోజున అంటే నిన్నటి రోజున మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా షాపులు ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా 2 గంటలకే క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా 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 అభివృద్ధి చెందినటువంటి పరిణామం. ఎందుకంటే కరోనాలో నియంత్రించడానికి, కరోనాకి నివారణకి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, వాళ్ళంతటి వాళ్ళే ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకుని జగ్గంపేట ప్రజలకి కరోనా వ్యాప్తి చెందకూడదని ఇనిషియేషన్ తీసుకుని ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ ఛాంబర్స్లో కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే మిగిలిన ఇంకా ఛాంబర్స్లో లేకుండా మిగిలిన వ్యాపారస్తులు కూడా వాళ్ళు కోఆపరేట్ చేసి సాధ్యమైనంత వరకు కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఇది ఎవరికి కూడా ఆర్డర్ కాదు. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అంటే వాళ్ళు వ్యాపారాలు తెలుసు, వాళ్ళకి 2 గంటల వరకు సగం వ్యాపారాలు మాత్రమే జరిగితే తెలుసు. అయినప్పటికీ కూడా సగం వ్యాపారం జరిగినా పర్వాలేదు, ప్రజలందరూ కూడా
శుభ్రంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా మేము సన్మానం చేద్దామని అనుకున్నాం. త్వరలో వాళ్ళకి ఎవరైతే కామర్స్ ప్రెసిడెంట్ సురేష్ గారికి పోలీసు వారి తరఫున ఒక 2 రోజుల్లో మా డిఎస్పీ గారు నోటీసులు పెట్టి వారికి కూడా చిరు సన్మానం చేస్తాం. చాలా సంతోషించినటువంటి విషయం. అలాగే ప్రజలందరూ కూడా కరోనా వ్యాప్తి ముమ్మరంగా చెందుతూ ఉంది. జిల్లాలో విపరీతమైన కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కరోనా నియంత్రణకు ఏ సూచనలు చేయాలో అన్ని సూచనలు కూడా చేయాలి, అన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లో వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం రావడంతో చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా తయారవడంతో కొనుగోలుదారులు రాక రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని, దగ్గర ఉండి రైతులకు కొనుగోలుదారులకు సౌకర్యాలు చూడవలసిన ఎస్టేట్ అధికారి కూడా లేకపోవడంతో తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అనుముల మండలం రామడుగు ఇసుక రీచ్ వద్ద ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా యథేచ్ఛగా ఇసుక తోడిస్తున్నారు అక్రమార్కులు. కొందరైతే నకిలీ బిల్లులతో అధికారులను బురడి కొట్టిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అక్రమ ఇసుక రవాణాను చిత్రీకరిస్తున్న మీడియాను చూసి ఇసుకను వదిలి పరుగులు పెట్టారు అక్రమార్కులు. కొంతకాలంగా అనుమతుల పేరుతో ఇసుక మాఫియా సభ్యులు భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. చూడలేదు ఇప్పుడు నువ్వే అంటే వీళ్ళకి వచ్చిపోతాం మళ్ళీ నంది కొట్కూరు పట్టణంలోని రాజా వీధిలో వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నంది కొట్కూరు మహిళా ఇన్ఛార్జ్ డాక్టర్ తస్లీమా, డాక్టర్ వనజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పత్రికా విలేకరులకు, మీడియా అన్నదమ్ములకు, తర్వాత వచ్చేసి మా తోటి నాయకులకు, నాయకురాళ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 ఫస్ట్ అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు పేద ప్రజలైతేనేమి, ముఖ్యంగా రైతుల గురించి ఆలోచన చేసి రైతులకు ఆపద్బాంధవుడు లాగా నిలిచి, తర్వాత వచ్చేసి ఆయన తండ్రి గారి అడుగుజాడలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగులేస్తూ ఈరోజు 71వ తన తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతిని రైతు దినోత్సవ సందర్భంగా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క రైతు వాళ్ళ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి అన్నగారికి అందరూ రుణపడి ఉండాలి. మరి ముఖ్యంగా మళ్ళీ కూడా మనకు ఇప్పుడే కాదు, గతంలో కూడా కానీ ఇలాంటి ముఖ్యమంత్రి రావాలని, అన్నతో మనం అందరం అడుగుజాడల్లో నడవాలని, ఆయనకు తోడుగా ఉండి వెన్నంటి ఉండి నడిపించాలని మీ అందరికీ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జోహార్ జోహార్ వైఎస్ఆర్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు, ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి. క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో హైదరాబాద్ పోలీసులు విఫలం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శ. విశాఖ మన్యంలో కలుషిత ఆహారం తినడం వలన 70 మందికి అస్వస్థత, 6గురి పరిస్థితి విషమం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బోల్తా 3 మృతి. గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను అరెస్టు చేసిన పోలీసులు, 8 మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దుబే ప్రధాన నిందితుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.